అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు ఈరోజు నేను జర్నీలో ఉండి ఇదిగో వేరే మొబైల్లో పత్రిక ఓపెన్ చేసి అది చూసి చెప్తాను. ఈరోజు నేను కొంచెం అర్జెంటుగా జర్నీ మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఆ ప్రాంతాలు ఈరోజు రేపు కూడా నేను ఉంటాను. మేబీ రేపు ఉన్నా ఉండకపోయినా ఈరోజు నిన్న వచ్చాను అనమాట, నేను సాయంత్రం. సో ఈరోజు అంతా ఇటువైపే ఉంటా. గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి చూద్దామని. సరే, అది పక్కన పెడితే ఈనాడులో బ్యానర్ వార్త అంటే అందరూ టీడీపీ కూటమి వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. సిఎస్ డీజీపీల మీద బదిలీ ఉంటుందా ఉండదా, ఎన్నికల వరకు వాళ్ళే ఉంటారా అని చాలామంది అనుకుంటున్నారు. సో అదే ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం. విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదునిపైన వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. సో ముఖేష్ కుమార్ మీనా గారు నిన్న మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్లీ ఎన్నికల సీజన్లో ప్రతిరోజు కూడా ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటే గత ఎన్నికలకు ముందు గోపాలకృష్ణ ద్వివేది గారు ఈ కుర్చీలో ఈ పాత్రలో ఉన్నారు. సో రాష్ట్రంలో ప్రధానమైన కీలకమైన అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయి, ఎంతో కొంత తమకు ఫేవర్గా ఉంటుంది అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఆశిస్తున్నారు. సో అది మేబీ జరగొచ్చు, 15వ తేదీలోగానే జరుగుద్ది అని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడో ఒక పెద్ద శక్తి అడ్డుపడుతుంది అని మనకున్న ఇన్ఫర్మేషన్. సో అందుకే మేబీ ఒక 2-3 రోజుల్లో అయిపోద్దేమో, కొన్ని గంటల్లో అయిపోద్దేమో అని కూడా ఆశిస్తున్నారు. అది తర్వాత నిన్న నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. మొదటి రోజు 229 నామినేషన్లు వచ్చాయి. లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని నామినేషన్లు బాగా హైలైట్ అయ్యాయి. నగిరి భానుప్రకాష్ గారి నామినేషన్ ఒకటి బాగా హైలైట్ అయింది. అలాగే మంగళగిరిలో ఈయన లోకేష్ గారి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు, అది బాగా హైలైట్ అయింది. అలాగే మంగళగిరిలో బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఎడ్లబండి మీద వెళ్ళి నామినేషన్ వేశారు. ఇలా కొంతమంది ఎవరికి కొంచెం ప్రత్యేకంగా నామినేషన్లు వేస్తున్నారు. సో అది జరుగుతుంది. తొలి రోజు అయితే మాత్రం 229 నామినేషన్లు వచ్చాయంట. ఇక మరో వార్త ఈనాడులో చూసుకుంటే జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి, రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే, వాటిని తీర్చే దారి కనిపించక తీవ్ర నిర్ణయాలు, బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం, తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు. సో వ్యవసాయ శాఖ, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా అప్పుల పాలయ్యారు, సో ఎలా తనువు చాలిస్తున్నారు, ఎన్ని జరిగాయి అనేది కొన్ని ఉదాహరణలతో సహా క్లియర్గా ఇదిగో సూసైడ్ చేసుకున్న యొక్క రైతుల యొక్క వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళతో ఆ బాధిత కుటుంబాలతో మాట్లాడి వాళ్ళ వెర్షన్తో ఒక వార్త రాశారు. అదంతా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెయిల్ అయింది, అది ఇది అన్నట్టు రాశారు. ఇక ఒక ఆశ్చర్యకరమైన వార్త ఈనాడులో మొదటి పేజీలో వేశారు. అది గంటా శ్రీనివాసరావు గారి మహిమ. మీకు చెప్తా చూడండి. భీమిలిలో వైకాపా ఖాళీ. ఇక్కడ వార్త చూడండి. భీమిలిలో వైకాపా ఖాళీ, తెదేపాలోకి ఉధృతంగా వలసలు, అవంతి వైఖరితో విసిగిపోయిన వైకాపా నేతలు, కార్యకర్తలు, వైకాపా అగ్రనేతల అరాచకాలు, భూదోపిడీతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, 5 ఏళ్లలో విధ్వంసమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి 0, తెదేపాకు ఘన విజయం ఖాయమని అంచనాలు. పెయిడ్ ఆర్టికల్, ప్యూర్లీ పెయిడ్ ఆర్టికల్. ఈనాడులో చెప్పాను కదా, అంతర్గతంగా కొంత బిజినెస్ ఉంటుంది. నేను కూడా ఈనాడులో చేసి వచ్చాను కాబట్టి నాకు ఆ లోపాయకారి అంశాలు తెలుసు. ఈనాడు ఏంటంటే అంతర్గత వ్యవస్థ ఎలా ఉంటుందంటే వాళ్ళ సొంత మనుషులు రిపోర్టర్లుగా ఉంటే ఎన్ని చేసినా పర్లా, ఇటువంటివి ఎన్ని రాసినా పర్లా. బయట వాళ్ళు ఎవరైనా రిపోర్టర్లుగా ఉంటే వాళ్ళు రకరకాలుగా అనుమానిస్తూ ఆరా తీస్తూ ఇబ్బంది పెడతారనమాట. సరే, ఈనాడులో అంతర్గత వ్యవస్థ, అంతర్గత లోపాలు మనకెందుకులే కానీ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చేరికలు జరుగుతున్నాయి కదా. అంతెందుకు పరుచూరు నియోజకవర్గంలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా భారీగా చేరికలు జరుగుతున్నాయి వైసీపీ నుంచి టీడీపీలోకి.
అది రాయలేదా ఇప్పటి వరకు ఈనాడులో? భీమిల్లో జరిగిందే ఎందుకు రాశారు? ఎందుకంటే అక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు కాబట్టి, ఆయనకు ఈనాడులో పెద్దలకు, బ్యూరో స్థాయిలో ఉన్న పెద్దలకు కొంచెం సన్నిహిత ఇంటర్నల్ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇలా వార్తలు వస్తూనే ఉంటాయి. నేను అంతమించి ఓపెన్గా చెప్పకూడదు. లేకపోతే భీమిల్లో వైకాపా ఖాళీ అని ఈనాడులో బ్యానర్లో ఫస్ట్ పేజీలో రాశారు. 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో చేరికలు జరుగుతున్నాయిగా, అవి రాయొచ్చుగా. బిజినెస్ అనమాట ఇది. ఈనాడులో ఎన్నికల టైంలో రిపోర్టర్స్ చేసే బిజినెస్ ఇలా ఉంటుంది. అలాగే వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు. ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం. ప్రభుత్వ ఉద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ. సో వెంకట్రామిరెడ్డి గారు గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రచారం అది ఇది చేస్తూ ఉన్నారు. సో అందుకని ఎట్టకేలకు ఆయన మీద ఈసీ చర్యలు తీసుకుందనమాట. ఆయన మీద వేటు వేశారు. వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకేముంది, ఆయన స్వేచ్ఛగా కండువ వేసుకొని తిరుగుతాడు. తర్వాత సీఎం తెచ్చిన నరకయాతన. 2.5 గంటల పాటు కదలని బస్సులు. రాజమహేంద్రవరంలో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జరిగింది. ఆల్రెడీ ఆయన వెళ్ళకముందే అక్కడ చెట్లు నరికేశారంట. వెళ్ళిన తర్వాత ఏమో బస్సులు ఆపేశారు. ఆర్టీసీ బస్సులు అటు తీసుకెళ్ళి దాదాపుగా 2.5 గంటల పాటు ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కదలకుండా ఉన్నాయి. విపరీతంగా ట్రాఫిక్. ఏమో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికల ప్రచారాలు ఇలా జరగల. ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళి గంటల కొద్దీ ట్రాఫిక్ లాపేసి, మరి ఇది యాత్ర ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమనంటే ఆ పార్టీ వాళ్ళు ఏడుస్తారు. కానీ మొన్న విజయవాడలో కూడా అంతే, గంటల కొద్దీ ట్రాఫిక్ ఆపేశారు. ఈరోజు నిన్న రాజమండ్రిలో కూడా అంతే. సో అదనమాట. ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఇక షర్మిల గారు నిన్న అనంతపురం జిల్లాలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తరఫున. దానిలో భాగంగా ఆమె మద్యం అమ్మేది జగనే, కల్తీ సరుకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు అని తన సొంత అన్న మీద ఒక తీవ్ర సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తనే సొంతంగా అమ్ముతున్నారు, కల్తీ చేసి అమ్ముతున్నారు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు. సో ఈ మొత్తం అవినీతికి ఆయనే బాధ్యుడు అని చెప్పి గట్టిగానే ఆరోపణ చేశారనమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత గులకరాయి కేసులో A2 ఎవరు? A1గా సతీష్ని చేర్చారు. మరి A2 ఎవరు? అది ఖాళీ ఉంచారు, ఎవరిని చేర్చల. సో విచారణలో భాగంగా ఎవరైనా టీడీపీలో ముఖ్య నాయకుడిని, ఆ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకుడిని ఎవరినైనా ఇరికిస్తారేమో అనే అనుమానాలు కొన్ని ఉన్నాయన్నమాట. అది గులకరాయి కేసులో A2 ఎవరు అని ఈనాడులో రాశారు. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. తర్వాత లోపల పేజీల్లో చూసుకుంటే తెదేపా అభ్యర్థులకు 21వ తేదీ నామినేషన్ల కోసం బీఫామ్లు ఇస్తారంట. అలాగే 20 లక్షల పేద కుటుంబాల ఉపాధిపై జగన్ వేటు. 5 ఏళ్లలో అడ్డగోలుగా జాబ్ కార్డులు తొలగింపు. 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది జాబ్ కార్డులు తొలగించారంట. అదొకటి ఇచ్చారనమాట. అలాగే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా. సచివాలయాల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం. సచివాలయాలకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారంట. ఈనాడులో ఇంకో వార్త అండి. ఫోటో కనిపిస్తుందా? అక్కడ ఫోటో చూడండి. అపరిచితుడు వచ్చాడు, ఆస్కార్లు సిద్ధమా. ఆ హెడ్డింగ్ చూసారా? అపరిచితుడు వచ్చాడు, ఆస్కార్లు సిద్ధమా. ఈవెంట్ల మాదిరి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర. ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో ముందే స్క్రిప్ట్ సిద్ధం. ఇన్నేళ్లు ప్యాలెస్కే పరిమితమై ఎన్నికల వేళ ప్రేమ వలకబోస్తున్న వైను. మహానటులు ముక్కును వేలేసుకునేలా సీఎం నటనా కౌశలం. ప్రీ ప్లాన్డ్ సన్నివేశాలపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, ట్రోల్స్. అపరిచితుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు పెట్టి అపరిచితుడిగా 3 గెటప్లు ఫోటోలు పెట్టారు. అపరిచితుడు సినిమాలో 3 గెటప్లు ఉంటాయి చూడండి. రెమో 1, రామానుజన్ 1, అపరిచితుడు 3 గెటప్లు ఉంటాయి కదా. ఆ 3 గెటప్ల్లో సీఎం గారు ఫోటోలు పెట్టి ఈనాడులో మొత్తానికి ఈనాడు అసలు చించి పడేస్తున్నారు. వాళ్ళ బలగం, అక్షరం, ఆయుధం మొత్తం అన్నీ వాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. వీళ్ళందరూ కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్ ప్రకారమే. కొంచెం దూరం వెళ్తే ఒక వికలాంగుడు రావడం, ఆయన బస్సు దిగడం, ఇంకాస్త ముందుకెళ్తే స్కూల్ పిల్లలు రావడం, ఆయన బస్సు దిగడం, ఇంకాస్త ముందుకెళ్తే వృద్ధులు ఎవరైనా రావడం, ఆయన బస్సు దిగి మాట్లాడడం. ఇదంతా కూడా సీన్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. సో అపరిచితుడు వచ్చాడు, ఆస్కార్లు సిద్ధమా అని చెప్పి ఈనాడులో గట్టిగానే రాశారనమాట. సో
అది ఇవి ఈనాడులో ఉన్న వార్తలు. తర్వాత మనందరికీ ఇష్టమైన సాక్షిని చూడకపోతే ఎలా? సో సాక్షిలో గోదావరి పొడవునా ఉరకలెత్తిన జనం, 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. సాక్షిలో బ్యానర్ వార్త. జాతీయ రహదారి బాట పెట్టిన గ్రామాలు, జనసంద్రమైన రావులపాలెం, రాజమహేంద్రి. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు. ఎంత ఇచ్చారేంటి మానవహారాలకి? పాపం అనవసరంగా రాయి ఘటన ద్వారా ఒక సీక్రెట్ బయటకు వచ్చేసింది. సీఎం సభలకు వెళ్తే 200-300 ఇస్తారనే సీక్రెట్ బయటకు వచ్చేసింది. పాపం అవన్నీ తెలుసు, అందరూ చేసేవే, అన్ని పార్టీలలో చేసేవే, అన్ని పార్టీలలో డబ్బులు ఇచ్చి రప్పించుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఆ సీక్రెట్ అది గోప్యంగా జరగాలి, కొన్ని వ్యవహారాలు గోప్యంగా జరగాలి. సో ఆ రాయి ఘటనతో ఆ సీక్రెట్ బయటకు వచ్చేసింది. మహిళలకైతే 300 ఇస్తారని, ఇంకొకరికైతే 400-200 ఇస్తారని సీక్రెట్ బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మానవహారాలైనా జనం వచ్చినా అవంతా కూడా పెయిడ్ జనం అని సాధారణ జనానికి తెలిసిపోద్ది అనమాట. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, టీడీపీ బీజేపీ జనసేన కూటమితో చేటే ముస్లింలకు మేలు చేసింది జగనే అని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్ మేరా గారు వాయిస్ ఒకటి సాక్షిలో ఇచ్చారు. తర్వాత రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి? చంద్రబాబు పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు. సీఎం జగన్ మీరు ఎంత మాటైనా అనొచ్చు, తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా. టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా? వాస్తవాలు చెప్పే జగన్ కావాలా, అబద్ధాలు బాబు కావాలా? వాస్తవాలు చెప్పే జగన్ కావాలా. మంచి మాట, పేర్నాని గారు మంచి మాట్లాడారు. వాస్తవాలు చెప్పే జగన్ కావాలా, అబద్ధాలు చెప్పే చంద్రబాబు కావాలా? వాస్తవాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాస్తవాలు 99% మేనిఫెస్టో అమలు చేసాం, మద్య నిషేధం అమలు చేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తున్నాం. అవన్నీ వాస్తవాలు. ఇక బోండా బ్యాచ్ స్కెచ్, సీఎం జగన్ను హత్య చేసేందుకే, తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. అదనమాట హత్యాయత్నం అంట. అది ముమ్మాటికి ఇదే అని చెప్పి కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు ఏవన్న సతీష్, పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి, శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు. ఏటూతో పాటు తెరవైన కుట్రదారుల పాత్రపై జరుగుతున్న దర్యాప్తు, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి. నిందితులిద్దరూ బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్. చెప్పానుగా, నేను ఆల్రెడీ ఒక 2 రోజుల కింద వీడియో చేశాను. టార్గెట్ బోండా ఉమా. ఈ స్కెచ్ అంతా కూడా టార్గెట్ బోండా ఉమాగా జరుగుతుంది. ఇక తొలి రోజు భారీగా నామినేషన్లని అబ్బాయి చౌదరి గారు నిన్న ఆళ్ళ నాని గారు నామినేషన్ వేశారు ఏలూరు అభ్యర్థిగా. సో అదొకటి వీళ్ళు ఫోటో వేసేశారు. తర్వాత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు అనేది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత మంగళగిరిలో టీడీపీ దాష్టీకం, వాటం భయంతో బరితెగించిన లోకేష్ అనుచరులు, ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి, ఆపై ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన టీడీపీ దొండగలు, వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం అని చెప్పి ఒకటి రాశారు. అలాగే సుజనా చౌదరి దివాలా, సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి, స్ప్లెండిడ్ మెటల్ ప్రోడక్ట్స్ రుణం కేసులో ఉత్తర్వులు, ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు షాక్ అని చెప్పి మరో వార్త ఒకటి వేశారనమాట. ఇవి సాక్షిలో వచ్చిన వార్తలు. అలాగే వివేక కేసులో దుష్ప్రచారం ఆపండి, షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశం. వీరి పరువు నష్టం కలిగించేలా మాట్లాడేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, పెండింగ్ కేసులపై మాట్లాడొద్దు అని చెప్పి నిన్న కోర్టు చెప్పిందనమాట. సో అదొకటి మనం చూడొచ్చు. ఇవన్నీ సాక్షిలో అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి అంశాలు ఓపెన్ అవ్వమ్మా. ఆంధ్రజ్యోతి ఓపెన్ అవ్వా. 13 నిమిషాలు అయింది. ఆంధ్రజ్యోతి ఓపెన్ చేద్దాం, నెట్ రావట్లేదు. ఆంధ్రజ్యోతిలో ఏం వేశారు? సెపరేట్గా చేద్దామా? ఆంధ్రజ్యోతి సెపరేట్ వీడియోస్ చేద్దామా? వచ్చింది. ఒక్క నిమిషం. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోమ్మా. మళ్ళీ సెపరేట్ అంటే హట్ అవుతారు చాలామంది. సిగ్నల్ బాగా పూర్ అవుతుంది. అయిపోమ్మా. మళ్ళీ తిట్టుకుంటారు. సాక్షి చదివి మా అందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి చదివి అందరికీ ముమ్మాటికి అవినాశే వచ్చిందండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ముమ్మాటికి. ఎన్నో తేదీ ఇది? అమ్మో, ఏప్రిల్ 16వ తేదీ. పాత వచ్చేవింది ఏప్రిల్ 19వ తేదీరా. 19 ఏప్రిల్ 19 వస్తుంది. బయలుదేరింది. అట్లీస్ట్ అందులో బ్యానర్ ఏమి ఇచ్చారో ఏంటో చూస్తే చాలు. నెట్ సిగ్నల్ చాలా పూరుంది. ఓటు ఎలా అడుగుతావు జగన్? సో
జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పారు కదా, మద్యం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేసే ఓట్లు అడుగుతానన్నారు కదా. సో ఇప్పుడు మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, రేట్లు పెంచి అమ్ముతున్నారు, అమ్మకాలు పెరిగాయి కదా, మరి ఓటు ఎలా అడుగుతావు జగన్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక జే బ్రాండ్ అనే లోగో వేసి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త వేశారు. ఇక సిఎస్ డీజీపీ అవుట్ అని ఒక క్వశ్చన్ మార్క్తో మరో వార్త వేశారు. సిఎస్ డీజీపీ అవుట్, మరో 6 ఐపీఎస్ ఐఏఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్. నేడు రేపు ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో జవహర్ రెడ్డి, షెడ్యూల్ తర్వాత మారిన తీరు, ఈసీ ఆదేశాలు బేఖాతరు, పేరుకే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టునిల్, ప్రధాని సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం అని చెప్పి మొత్తానికి అవుద్ది. సిఎస్ డీజీపీలకు సంబంధించి అవుతాయి. మనం కూడా మన ఛానల్లో కూడా చెప్పుకుంటున్నాం కదా, అవుతాయి అన్నమాట. ఇట్లా ఉండి నుంచే రఘురామ పోటీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన, 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో మరో వార్త వేశారు. అక్కడ చూస్తే తంబలపల్లి రేసులో సరళారెడ్డి, మాడుగుల్లో మాజీ మంత్రి బండారు, మడకసెరకు ఎంఎస్ రాజు, తంబలపల్లి రేసులో శంకర్ యాదవ్ పేరు కూడా వచ్చింది, కొండా నరేంద్ర పేరు కూడా వచ్చింది. దెందులూరుపై కొనసాగుతున్న సస్పెన్స్, అనపర్తి కావాలంటే సీట్ తమకు ఇవ్వాలంటున్న బీజేపీ నాయకత్వం, చింతమనేనికే తమ్ముళ్ళ మద్దతు అని ఇచ్చారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి అదే మాట, నేడు రేపో స్పష్టత వచ్చే అవకాశం, కమలాపురం వెంకటగిరిలో మళ్ళీ తండ్రులకే ఛాన్సు అని బీఫామ్లు ఇచ్చేలోగా, ఎల్లుండి బీఫామ్లు ఇస్తారు, బీఫామ్లు ఇచ్చేలోగా కొన్ని మార్పులు జరగవచ్చని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. సో ఇదన్నమాట ఇవి ఈ 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జర్నీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఎలక్షన్స్ టైం కాబట్టి నేను కొంచెం బిజీగానే ఉంటాను, ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను, మన టీము తిరుగుతుంది, నేను తిరుగుతున్నాము. సో ఏమన్నా ఎప్పటికప్పుడు చేసుకుందాం. థ్యాంక్ యూ.